హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే మీషో నుంచి నేను పర్చేస్ చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అనమాట. కలెక్షన్ అయితే చాలా బాగుంది. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి, ఓకేనా? ఫస్ట్ బ్యాగ్ చూసినట్లయితే ఇది మనకి మినీ బ్యాగ్ టైప్లో అయితే ఉంటుంది. చూడడానికి అయితే చాలా క్యూట్గా అయితే ఉంది కదా. వన్ సైడ్ వచ్చేసి ఈ విధంగా గోల్డ్ కలర్ లో హాఫ్ పోల్స్ ఇచ్చేసారు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఫ్లవర్ మోడల్ అయితే ఇచ్చేసారు. ఇది మెటీరియల్ వచ్చేసి లెదర్ అన్నమాట. ఇది బెల్ట్ కూడా చూడండి చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది. అంటే లెదర్ బెల్ట్ కి ఈ విధంగా గోల్డ్ చైన్ అయితే అటాచ్ చేసి అయితే ఉంది కదా. చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది. దీనికి ఏంటి అంటే 2 జిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒక్కో కంపార్ట్మెంట్ లో మనకి స్పేస్ అయితే చాలా ఎక్కువైతే ఉంది ఫ్రెండ్స్. చూడండి థింగ్స్ కూడా మనం చాలా ఎక్కువైతే పెట్టుకోవచ్చు. ఒక్కో కంపార్ట్మెంట్ లో మళ్ళీ మనకి 2 పోర్షన్స్ కింద అయితే డివైడ్ చేశారు. అంటే మిడిల్ లో చూసుకుంటే చూడండి జిప్ అయితే ఉంది కదా. ఇది ఏంటి అంటే ఏదైనా చేంజ్ వేసుకోవడానికి అన్నట్టు అనమాట. ఈ జిప్ అవసరం లేదు అనిపిస్తే కటింగ్ చేసుకోవచ్చు. స్పేస్ అయితే ఇంకా ఎక్కువైతే ఉంటుంది. క్వాలిటీ అయితే వేరే లెవెల్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా స్టైలిష్ లుక్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరికైనా ఇస్తే ఏమాత్రం లేట్ చేయకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇందులో కూడా కలర్స్ అయితే కొన్ని కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా జస్ట్ 200కి అయితే వస్తుంది. సో ఆ ప్రైస్ కి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. దీని లెంగ్త్ కూడా చూడండి ఈ విధంగా హ్యాండ్ అయితే కొలిచి అయితే చూపిస్తున్నాను, మీకు ఐడియా వస్తుందని. కరెక్ట్ గా 1 జానా అయితే ఉంది. జానా కూడా ఫుల్ అయితే లేదు. సో మినీ హ్యాండ్ బ్యాగ్ అనమాట. అంటే లైక్ క్లచ్ టైప్ అయితే ఉంటుంది. చాలా బాగుంది కదా. సో నచ్చితే ఎవరు మిస్ చేసుకోకండి. ఈ హ్యాండ్ బ్యాగ్ కి 10 out of 10 అయితే ఈజీగా అయితే ఇచ్చేయచ్చు. క్వాలిటీ వేస్ కానివ్వండి, ప్రైస్ వేస్ కానివ్వండి, చాలా స్టైలిష్ లుక్ అయితే ఉంది కదా. సో నెక్స్ట్ అయితే ఇంకొక హ్యాండ్ బ్యాగ్ అయితే చూసేద్దాము. ఇది హ్యాండ్ బ్యాగ్ కూడా కాదు, ఇది క్లచ్ మోడల్ అనమాట. ఇది పైన చూసుకున్నట్లయితే ఈ విధంగా బిగ్ సైజ్ లో స్టోన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనికి జిప్ అంటూ ఏమీ లేదు. ఈ పైన మనకి బటన్ అయితే ఉంది కదా. సో లోపల కూడా అదే విధంగా బటన్ అయితే ఉంది. కాకపోతే హ్యాంగింగ్ చేసుకోవడానికి ఈ విధంగా చైన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనికి కూడా మిడిల్లో జిప్ అయితే వచ్చేసింది. చెప్పాను కదా అదే చేంజ్ వేసుకోవడానికి అన్నట్టు. సో ఆ టైప్లో అనమాట. ఇందులో థింగ్స్ అయితే మరి ఎక్కువగా అయితే ఏం వేసుకోవడానికి అయితే ఉండదు ఫ్రెండ్స్. అంటే సింపుల్ గా మన ఫోన్ పెట్టేసుకుని కొన్ని థింగ్స్ అయితే వేసుకోవచ్చు అనమాట. చూడండి ఇది ఏంటంటే మనకి సిల్వర్ కలర్ లో చైన్ అయితే వచ్చింది కదా. కానీ ఈ క్లచ్ కి ఏంటి అంటే ఇలాగ చైన్ తో పట్టుకునే కంటే కూడా డైరెక్ట్ హ్యాండ్ తో పట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. మనం ఫస్ట్ చూసిన మినీ బ్యాగ్ అయితే చాలా లైట్ వెయిట్ అయితే ఉంది ఫ్రెండ్స్. కానీ ఇది అయితే నార్మల్, ఈ క్లచ్ ఒకటే కొంచెం వెయిట్ అయితే ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. దీనికి కూడా 10 out of 10 అయితే ఇవ్వచ్చు. కాకపోతే థింగ్స్ అయితే మరి ఓవర్గా అయితే పెట్టుకోవడానికి అయితే ఉండదు కదా. సింపుల్ గా వేర్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. దీని ప్రైస్ చూసుకుంటే 400 అయితే ఉంది. ఇందులో ఇది కాకుండా ఇంకా పిస్తా గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ కలర్ ఏంటి అంటే ఇంక్ బ్లూ కలర్ అనమాట. ప్రెసెంట్ అయితే అది స్టాక్ అయితే లేనట్టుంది. సో పిక్చర్లో అయితే చూపించట్లేదు. ఈ బ్యాగ్ కూడా బాగుంది, కానీ వెయిట్ ఎక్కువ క్యారీ చేయలేము అనుకునే వాళ్ళైతే దీన్ని అవాయిడ్ చేస్తేనే మంచిది. నెక్స్ట్ అయితే ఇంకొక హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇది చూసుకుంటే చూడండి చాలా కలర్ఫుల్ గా అయితే ఉంది. రెడ్ అలాగే వైట్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది. ఇదైతే ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను నేను. ఇది చూడండి ఇక్కడ ఏంటి అంటే మనకి గోల్డ్ కలర్ ప్లేటింగ్ అయితే ఉంది. అది మనకి షైనింగ్ అయితే అవుతుంది. ఇది కూడా బటన్ మోడల్ అనమాట. అంటే లోపల కూడా మనకి జిప్స్ అంటూ ఇంకేమీ లేవు. చూడండి ఈ లోపల ఈ మెయిన్ జిప్ ఉంది కదా, అదైతే ఊడిపోయింది అనమాట. క్వాలిటీ అయితే ఇది కూడా చాలా బాగుంది. దీనికి ఏంటి అంటే ఈ విధంగా హ్యాంగింగ్ చేసుకోవడానికి చైన్ అయితే చాలా ఎక్కువైతే ప్రొవైడ్ చేశారు. ఈ హ్యాండ్ బ్యాగ్ ఏంటి అంటే కొంచెం బిగ్ సైజ్ లో ఉండడం వల్ల హ్యాండ్ తో క్యారీ చేయడం అనేది కొంచెం కష్టం అనమాట. ఈ విధంగా హ్యాంగింగ్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. అంటే మరీ స్మాల్ సైజ్ అయితే కొంచెం హ్యాండ్ తో పట్టుకుంటే బాగుంటుంది కదా. ఇది కొంచెం బిగ్ సైజ్ లో అయితే ఉంది. సో ఇలా హ్యాంగింగ్ చేసుకోండి, స్టైలిష్ లుక్ అయితే ఉంటుంది. బ్యాగ్ అయితే కొంచెం బిగ్ సైజ్ లో ఉంది, కానీ ఇందులో కూడా థింగ్స్ అయితే మరీ ఓవర్ గా పెట్టుకోవడానికి అయితే అసలు పని అవదు. కొంచెం సింపుల్ గానే వేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీని ప్రైస్ చూసుకుంటే 380 అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ ప్రైస్ కి ఇది కూడా చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్ లుక్ లో ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని అయితే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అయితే ట్రెండింగ్ పొట్లీ బ్యాగ్ అయితే ఒకటి చూపిస్తున్నాను. ఇవి కూడా మనకి చాలా ట్రెండింగ్ లో అయితే ఉన్నాయి కదా. చూడడానికి చాలా స్టైలిష్ గా, అదే విధంగా చాలా రిచ్ లుక్ అయితే ఉంటుంది. నేనైతే లైట్ కలర్ అయితే సెలెక్ట్ చేశాను. ఇందులో కూడా కలర్స్ అయితే చాలా కలర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. స్పేస్ అయితే ఇది మనకి పాట్ షేప్ అయితే ఉంటుంది కదా. లోపల స్పేస్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంది. ఇది మెటీరియల్ వచ్చేసి క్లాత్ అనమాట. చూడండి ఈ విధంగా ఎంబ్రాయిడరీ క్లాత్ తో ఈ విధంగా మేకింగ్ అయితే చేశారు. అండ్ పైన హ్యాంగింగ్ చేసుకునేది కూడా మనకి ఈ విధంగా వైట్ బీడ్స్ అయితే ఇచ్చేసారు. క్వాలిటీ అయితే సూపర్ గా అయితే ఉంది. అండ్ ఈ పాట్ చుట్టూరా కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గోల్డ్ కలర్ బీడ్స్ తో అయితే హైలైట్ చేశారు. ఇందులో అయితే బటన్ మోడల్ కానీ జిప్ మోడల్ కానీ అయితే రాలేదు. ఈ పాట్ కి అటు ఇటు కూడా థ్రెడ్స్ అయితే ఇచ్చేసారు కదా. సో మనం థింగ్స్ అందులో వేసుకున్నాక ఈ 2 థ్రెడ్స్ పట్టుకుని ఈ విధంగా గట్టిగా లాగినట్లయితే ఈ విధంగా పాట్ షేప్ లోకి అయితే రౌండ్ గా అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే క్యారీ చేసుకోవాలన్నమాట.
థ్రెడ్‌కి కూడా ఈ విధంగా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసారు. చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ బీడ్స్ క్వాలిటీ కూడా సూపర్‌గా అయితే ఉంది ఫ్రెండ్స్. దీని ప్రైస్ చూసుకుంటే చాలా రీజనబుల్‌గా జస్ట్ 170కి అయితే వస్తుంది. ఇందులో అయితే కలర్ ఆప్షన్స్ అయితే చాలా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. లైట్ కలర్స్, డార్క్ కలర్స్ అన్నీ కూడా చాలా అవైలబుల్ అయితే ఉన్నాయి. నేనైతే ఈ లైట్ కలర్ అయితే సెలెక్ట్ చేశాను. ఇది ఏంటి అంటే చూడడానికి క్లాసిక్‌గా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. సో అందుకని ఇదైతే సెలెక్ట్ చేశాను. అన్నీ కూడా హ్యాండ్‌తో కూడా మెజర్‌మెంట్స్ అయితే చూపిస్తున్నాను కదా, మీకు ఒక ఐడియా వస్తుందని. సో దాన్ని బట్టి ఇది మీకు బెస్ట్ అనిపిస్తే ఇదైతే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏంటి అంటే కొంచెం బిగ్ సైజ్‌లో ఉండేటువంటి హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇది ఏంటి అంటే ఆఫీస్ వేర్‌కి, బయట జర్నీలకి వెళ్ళినప్పుడు కూడా కొంచెం ఎక్కువ థింగ్స్ పెట్టుకుంటాం చూడండి. అటువంటి వాళ్ళు ఎవరికన్నా సరే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్‌గా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి ఏంటి అంటే డైపర్స్ లేదా క్లాత్స్ ఇవన్నీ కూడా ఎక్కువ థింగ్స్ అయితే ఉంటాయి కదా. సో అందుకని ఇదైతే చాలా బాగుంటుంది. లోపల స్పేస్ కూడా చాలా ఎక్కువైతే ఉంది. 2 జిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లోపల చూడండి స్పేస్ అయితే చాలా ఎక్కువైతే ఉంది కదా. ఈ 2 జిప్స్ కాకుండా సైడ్‌నైతే ఒక సీక్రెట్ జిప్ టైప్‌లో అయితే ఇచ్చారు. ఇందులో క్యాష్ కానీ, చేంజ్ కానీ ఇలాంటివి ఏమన్నా వేసుకోవచ్చనమాట. ఇవి కాకుండా ఈ బ్యాగ్‌కి వన్ సైడ్‌నైతే ఇంకొక జిప్ అయితే వచ్చింది చూడండి. క్వాలిటీ కూడా ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చితే ఇది కూడా ఏమాత్రం లేట్ చేయకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. బ్యాగ్ చూడడానికైతే చాలా సింపుల్‌గా డీసెంట్ లుక్ అయితే ఉంది. మీకు ఇంకా కొంచెం హెవీగా కావాలి అనిపిస్తే ఇక్కడ చూడండి ఈ లవ్ సింబల్ ఉంది కదా, మిడిల్‌లో ఒక హాఫ్ పోల్ పెట్టుకుంటే లుక్ అయితే ఇంకా బాగుంటుంది. గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. సో ఎవరికైనా నచ్చితే అలా కూడా ట్రై చేయండి. ఇక ఈ బ్యాగ్ ప్రైస్ చూస్తే షాక్ అనమాట. ఎందుకంటే మనకి చాలా రీజనబుల్‌గా జస్ట్ 200కి అయితే వస్తుంది. ఆ ప్రైస్‌కి అయితే ఇంత బిగ్ సైజ్ బ్యాగ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో ఇది కాకుండా ఇంకా 2 కలర్స్ అనేది అవైలబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా ఈ టైప్ ఆఫ్ బ్యాగ్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నట్లయితే గనక ఇది అయితే ది బెస్ట్ అని అయితే చెప్తాను. చూడండి అంతా కూడా హ్యాండ్‌తో ఈ విధంగా అయితే కొలిచైతే చూపిస్తున్నాను కదా. స్పేస్ అయితే చాలా ఎక్కువైతే ఉంది. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా గానీ ఈ బ్యాగ్ అయితే చాలా బాగుంటుంది. సో నచ్చితే ట్రై చేయండి. ఇక లాస్ట్‌గా ఇంకొక హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇది ఏంటంటే ఇంతకు ముందు వీడియో కూడా పోస్ట్ చేశాను. ఇది నేను తీసుకుని 2 ఇయర్స్ అయితే అవుతుంది. అప్పటి నుంచి యూజ్ చేసినా గానీ ఎక్కడ కూడా ఒక స్టోన్ గానీ ఏమీ ఊడిపోలేదు. అలాగే బ్యాగ్ కూడా కొత్త బ్యాగ్‌లా ఉంది కదా. చూడండి ఇక్కడ మనకి గోల్డ్ ఇది కూడా చాలా బాగా షైనింగ్ అయితే అవుతుంది. హ్యాంగింగ్ చేసుకునేది. అంటే 2 ఇయర్స్ నుంచి యూజ్ చేసినప్పటికీ కూడా దీన్ని గట్టిగా యూజ్ చేస్తే 4, 5 టైమ్స్ అయితే యూజ్ చేశాను. సో అందుకే ఏమాత్రం పోకుండా ఇంత కొత్త దానిలో అయితే ఉంది. దీనికైతే చూడండి మనకి 1 జిప్ అయితే ఉందనమాట. ఇందులో కూడా స్పేస్ అయితే కొంచెం ఎక్కువైతే ఉంది ఫ్రెండ్స్. చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది కదా. అందులోను ఈ పర్పుల్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకని ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ కలర్ పైన ఈ వైట్ కలర్ స్టోన్స్ చాలా బాగా షైనింగ్ అయితే అవుతున్నాయి. దీనికి ఏంటి అంటే హ్యాంగింగ్ చేసుకోవడానికి లాంగ్ బెల్ట్ ఇచ్చేసారు. అదేవిధంగా నార్మల్ హ్యాండ్‌తో పట్టుకోవడానికి కూడా ఈ విధంగా అయితే ఇచ్చేసారు. స్పేస్ అయితే పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. దీని లోపల మళ్ళీ ఇంకో స్మాల్ పర్స్ కూడా వచ్చింది. అది కూడా చూపిస్తాను. లోపల మనకి 1 జిప్ వచ్చింది. అదేవిధంగా సైడ్‌ని కూడా 1 జిప్ అయితే ఇచ్చేసారు. కానీ ఈ మిడిల్ జిప్ ఏంటి అంటే అటు ఇటు కూడా కొంచెం గ్యాప్ అయితే వచ్చేసింది. చూడండి ఈ విధంగా అన్నమాట. బ్యాగ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది కూడా మెటీరియల్ వచ్చేసి లెదర్ అన్నమాట. లెదర్‌లో కూడా ఇది కొంచెం షైనింగ్ అయితే అవుతుంది. సో లుక్ అయితే చాలా బాగుంది. దీని లోపల మళ్ళీ మనకి స్మాల్ పర్స్ అయితే ఇచ్చేసారు. దీన్ని ఎక్కువైతే యూజ్ చేస్తాను. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఈ పైన ఈ ఉన్నాయి కదా స్టోన్స్, ఇవన్నీ కూడా కొంచెం బ్లాక్ అయితే అయిపోయాయి. అవి సిల్వర్ కలర్‌లో అయితే ఉండేవి. కొంచెం బ్లాక్ కలర్‌లోకి అయితే వచ్చింది అక్కడక్కడ. ఈ పర్స్ కూడా చూడడానికి మోడల్ ఏంటి అంటే చాలా డిఫరెంట్ మోడల్‌లో అయితే ఉంది ఫ్రెండ్స్. పైన వచ్చేసి మనకు ఒక జిప్ అయితే వచ్చింది. అండ్ ఈ లోపల అయితే మన కార్డ్స్ అవి వేసుకోవడానికి ఈ లోపల మళ్ళీ ఇంకో పర్స్ మోడల్‌లో ఇదైతే ఉంది కదా చూడండి. ఈ పర్స్ కూడా ఓన్లీ స్టైలిష్ లుక్ కోసం మాత్రమే. ఇందులో కూడా థింగ్స్ అయితే మరి ఓవర్‌గా అయితే ఏం పట్టవు. ఇవి 2 బ్యాగ్స్ కాంబో చూసుకుంటే నేను 470కి అయితే పర్చేస్ చేశాను. కానీ ప్రెజెంట్ అయితే ఇది అవుట్ ఆఫ్ స్టాక్‌లో అయితే ఉంది. సో దీనికి రిలేటెడ్‌గా ఉండేటువంటి కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అయితే పిక్స్ అయితే పక్కన షేర్ చేస్తాను. అండ్ ఇవి కూడా కోడ్స్ అదేవిధంగా డైరెక్ట్ లింక్ కూడా ఇస్తాను. సో ఈ మోడల్‌లో ఎవరికైనా కావాలంటే ఇవైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ రోజు హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే ఇదనమాట. ఇది కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ చేశారు హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చేయండి అని చెప్పేసి. సో అందుకని ఇవన్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకోవడం అయితే జరిగింది. ఇందులో మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో టైప్ చేసి. ఇవన్నీ కూడా ఒకసారి బ్యాక్ క్యామ్ నుంచి కూడా క్లియర్గా లుక్ అయితే చూసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియో ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అదేవిధంగా షేర్ చేయండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ ఒక లైక్ అయితే ఇవ్వడం లేదు. సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియో ఇంకొంచెం మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.